నమస్తే K24 న్యూస్. తవలంపల్లి మండలంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య నాయకులు గైర్హాజరు కావడం, పార్టీ సమన్వయం లోపించడం వల్ల కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. నాయకులు ఎక్కడా అంటూ ఆవేదన వ్యక్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్పై కుట్రలు జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సూపర్ 6 వైఫల్యాలను ఎత్తిచూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్తో పాటు మండల కన్వీనర్ హరిరెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తవలంపల్లిలో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ ప్రోగ్రామ్ని గత నెల ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక సంవత్సరం ముందు, అంటే ఎన్నికలకు ముందు 6 నెలలుగా చంద్రబాబు అధ్యక్షతన ఆయన సమక్షంలో కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు సంతకంతో కూడినటువంటి ఒక బాండ్ని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి కూడా పంచడం జరిగింది. మరి అందులో భాగంగా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 పథకాలని చంద్రబాబు గారు షూరిటీ ఇస్తూ, బాబు షూరిటీ గ్యారంటీ అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఎన్నికల్లో ప్రజలు ఆ వాగ్దానం నమ్మారు. నమ్మినటువంటి ప్రజలు మరి ఓట్లేసి గద్దెనెక్కించిన తర్వాత ఈ యొక్క సంవత్సరం కాలంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఒక కొత్త రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఒక కొత్త పరిపాలనకి నాంది పలుకుతూ, అడిగిన వారిని కేసులు పెడుతూ, దౌర్జన్యాలు చేస్తూ, మరి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరి మీద కూడా దాడులు జరుపుతూ ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఖండిస్తూనే మరి ఈరోజు ఈ యొక్క ఏదైతే క్యూఆర్ కోడ్ దీని మీద ఉందో, ఈ యొక్క క్యూఆర్ కోడ్ని మనందరం కూడా స్కాన్ చేస్తే, క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసిన తర్వాత చంద్రబాబు యొక్క మేనిఫెస్టో వస్తుంది. దయచేసి అందరూ కూడా మీ యొక్క సెల్ ఫోన్లు తీసి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా. ఎందుకంటే అసలు ఈ యొక్క ప్రోగ్రామ్ని నెక్స్ట్ గ్రామ లెవెల్లో, పంచాయతీ లెవెల్లో తీసుకెళ్లాల్సింది కార్యకర్తలే. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఈ క్యూఆర్ కోడ్లో ఏముంది, క్యూఆర్ కోడ్ ద్వారా రేపు మన ప్రజలకు ఏం చెప్పాలో అనేది మీకందరికీ కూడా అర్థమైతే, దాంట్లో భాగంగా రేపు ప్రజలకి మనం వివరించడానికి ఆస్కారం ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనందరం కూడా